MSS న్యూస్ స్పెషల్ బులెటిన్. నేను మీ శోభ. విస్మయానికి గురి చేసిన మూడవ విడత టీడీపీ అభ్యర్థుల జాబితా. మూడో విడత టీడీపీ అభ్యర్థుల జాబితా అందరినీ విస్మయానికి గురిచేసింది. శ్రీకాకుళం అభ్యర్థిగా గుండా లక్ష్మీదేవిని కాదని గొండు శంకర్ కి టికెట్ ఖరారు చేయడంపై గుండా అభిమానులు ఆందోళన చేపట్టారు. గుండా లక్ష్మీదేవి ఇంటి వద్ద అభిమానులు ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు నాయుడు ఉత్తమ ఎమ్మెల్యేగా గుండా లక్ష్మీదేవిని అభినందించారని, ఇప్పుడెందుకు గొండు శంకర్ కి టికెట్ ఖరారు చేశారంటూ దుయ్యబట్టారు. ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చి ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతో వైసీపీ టికెట్స్ అమ్ముకుంటుందని ఆరోపించిన మీరు ఈ రోజు చేసిన పనేమిటని నిలదీశారు. వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని? టీడీపీ 70 ఏళ్ల రాజకీయ చరిత్రకి నారా లోకేష్ పార్టీ టికెట్లు అమ్ముకొని కళంకం తీసుకొచ్చాడని ఆరోపించారు. మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుండా లక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే మేము ఊరలు తెగేస్తాం. వాళ్ళు వాటం ఖాయం, ఇక్కడ వైసీపీ రావడం ఖాయం. సూపర్ 6 బుక్లెట్లని నడి రోడ్డులో తగలబెడుతూ ఆందోళనకు దిగారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తిరిగి మళ్లీ గుండా లక్ష్మీదేవికి ఎమ్మెల్యేగా ఖరారు చేయాల్సిందిగా గుండా అభిమానులు ఆందోళన చేపట్టారు. జలమూరు మండలంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు. జలమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామం నుండి మాజీ సర్పంచ్ కోన సత్యం మరియు 5 వార్డు సభ్యులు 200 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నియోజకవర్గ గ్రామాల అభివృద్ది సంక్షేమం మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తితోనే సాధ్యమని భావిస్తూ పార్టీలో చేరామని వారు తెలియజేశారు. టీడీపీలో చేరిన వారిలో జలమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామ మాజీ సర్పంచ్ కోన సత్యం, ఉప సర్పంచ్ ఎడ్ల భూలోకడు, వార్డు సభ్యులు కోన కసవయ్య, మామిడి సోమేశ్వరరావు, గురువిల్లి రాములమ్మ, సింగూరు కోటేశ్వరరావు మరియు 200 కుటుంబాలు ఉన్నాయి. వీరిని ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీవి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉండాలి అంటున్న విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు నిర్వహణపై గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో విశాల్ గున్ని సమీక్షా సమావేశం అనంతరం విలేకరులతో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీ నిర్వహించి ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా అక్రమ రవాణా జరిగే మద్యం, గంజాయి, నాటుసారా, డబ్బు, ఇతర బహుమతులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐలకు దిశానిర్దేశం చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగి అవగాహన కలిగి ఉండి ఎన్నికల కోడ్ పగడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేంజ్ పరిధిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా అన్ని ఇతర శాఖలు సమన్వయంతో కార్యాచరణ ఇప్పటికే రూపొందించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లు ప్రతి రోజు కొన్ని సూచనలు, నియమాలు జారీ చేయడం జరుగుతుందని, అవి తూచా తప్పకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది పాటించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీస్ అధికారి తమ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో సందర్శించి వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు చోటు లేకుండా పాత నేరాలు, నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 3624 మందిని బైండ్ ఓవర్లు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి పోలీస్ అధికారి ఆయన పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు సందర్శించి రూట్ మ్యాప్ పై అవగాహన కలిగి ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
జిల్లాలో ఇప్పటికే 7 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, 4 జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఉన్నాయని, అలాగే రేంజ్ పరిధిలో గల 40 చెక్పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం రవాణా, గంజాయి రవాణాకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని విశాల్ గున్ని తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ఎన్బిడబ్ల్యూలను అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై 38 కేసులు నమోదు చేసి సుమారు 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 84 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం, గంజాయి సీజ్ చేశారని, ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, జిల్లా స్థాయిలో అదేవిధంగా స్టేషన్ స్థాయిలో ఓవరాల్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఎలాంటి యాక్షన్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలా ఉంది, ఈ అన్ని అంశాలపైన రివ్యూ చేయడానికి శ్రీకాకుళం రావడం జరిగింది. ఎలక్షన్ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్య ఇష్యూస్, ముఖ్య ఇన్స్ట్రక్షన్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయి ప్రతి ఒక్క ఎస్ఐ స్థాయి వరకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ అండి. మనకి ఎలక్షన్స్ వచ్చే వరకు మన మెయిన్ ఫోకస్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్మూత్ గా ఎలక్షన్స్ జరుపుకోవాలని మెయిన్ ఫోకస్ ఉంటుంది నెక్స్ట్ 2 months. దీనికి మనం తీసుకోవాల్సిన ముంజాగ్రత్త క్రమాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా మనం అమలు చేయాలి, ఆఫీసర్స్ పాటించాల్సింది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ముంజాగ్రత్త క్రమాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ గా తెలియపరచడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రోజుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరుగుతుంది. అది క్షేత్రస్థాయిలో ప్రాపర్ గా ఇంప్లిమెంట్ జరగాలని ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫోకస్ నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరుపుకోవాలని ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, బిహేవియర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఆఫీసర్స్ కానీ హోమ్ గార్డ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంటేషన్ జరగాలి, ఏ స్థాయిలో ఎలా జరగాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు తర్వాత వారి టీము, అడిషనల్ ఎస్పీ గారు ప్రతి ఒక్కరు విలేజ్ లెవెల్లో వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఆ వల్నరబిలిటీ మ్యాపింగ్ భాగంగా ఇంపార్టెంట్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇక్కడ మనము డెటరెంట్ గా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, బైండ్ ఓవర్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కమిషన్ ఫోకస్ చేస్తూ దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈ రోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పారు. అది కూడా రివ్యూ చేశాను. వీఆర్ హ్యాపీ దట్ దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్, బైండ్ ఓవర్ చేయడము, ఓల్డ్ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ ఉండే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్. ఇంకా నెక్స్ట్ 15-20 days లో కూడా మనం చాలా అలర్ట్ గా ఉంటాము. మరొకసారి ఇంకా ఒక 15-20 days తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు, ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహణకు ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలు నిర్భయంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసేందుకు ప్రజలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని డీఐజీ తెలిపారు. నరసన్నపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రమణమూర్తి. శుక్రవారం ఉమ్మడి అభ్యర్థి సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి నరసన్నపేట పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం భగ్గు రమణమూర్తి పైడితల్లి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి స్థానిక జగన్నాథపురం వీధిలో గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించి వారితో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. జై తెలుగుదేశం.
వర్తకాలు బాగుపడాలంటే మన తెలుగుదేశం రావాలయ్యా. సైకిల్ గుర్తుకి రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీగా, నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు వేసి తెలుగుదేశం పార్టీ గెలిపించాను. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా మారాలి అంటే చంద్రబాబును గెలిపించాలి అని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పసుపుమయంగా మారిన పల్లె గ్రామాలు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేట మండలం మడపాం గ్రామం నుంచి మొదలైన ప్రచార హోరు. మడపాంలో ప్రారంభమైన ఈ ప్రచారంలో భాగస్వాములైన ఉమ్మడి పొత్తు అభ్యర్థులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శాసనసభ అభ్యర్థి బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి మన తేజ్ కుమార్ గారికి, జిల్లా యూత్ అధ్యక్షులు మెండ దాసనాయుడు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరులారా, జన సైనికులారా, వీర మహిళలారా, అందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ పనులు దొరికాయి, లేబర్ పనులు దొరికాయి, ట్రాక్టర్ వారులకి ట్రాక్టర్లకు అద్దెలు దొరికాయి. ఈవేళ పరిస్థితి ఆలోచించాలి. ఆ వేళ అవినీతి ఆరోపణ ఏ ఒక్కరి మీద మీరు చేయగలరా అని ఈ వేదిక ద్వారా ప్రతిపక్ష వాళ్ళకు అడుగుతున్నాను. ఈవేళ మీ దోపిడీ అందరూ తెలిసిందే, ఎవరికి ఎంత తెలుస్తుందో అందరూ తెలిసిందే. ఆ వేళ హై స్కూల్ భవనాలు కట్టాం, పాఠశాల భవనాలు కట్టాం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ ఇచ్చాం. మీ బుచ్చిపేట వరకు, అవతల ముసిరిగొట్ట వరకు తార్ రోడ్ వేసాం. అలాగే మా టైంలో ఓపెన్ హెల్త్ సిస్టమ్ అంతా అభివృద్ధి చేశాం. వరదలు వస్తే వరద ముప్పుడు లేకుండా చేశాం. త్రాగునీరు అందించే విధంగా చేశాం. 4-5 సంవత్సరాలైంది, ఎక్కడైనా ఇక్కడ మన్ను తీశారని ఈ వేదిక ద్వారా సోదరులారా అడుగుతున్నాను. తెలుగుదేశం మరి సకాలంలో సరైన వర్షాలు లేకపోతే కాలువలు రాక పంటలు పోయే దుస్థితి ఉందని 4,80,00,000 రూపాయలు లిఫ్ట్కి మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. పనులు ప్రారంభిస్తామనగా గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత వచ్చే గవర్నమెంట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఒట్టి కళ్ళ బుల్లి కవర్ చెప్పారు తప్పించి ఎక్కడ రైతాంగానికి మేలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరగలేదు. ఈ శాసనసభ్యుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఏం మనకు చేశాడని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఉన్నాయి అన్ని మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారు సవివరంగా చెప్తారు. ఒకటే నేను మనం చేస్తున్నాను, మేము న్యాయంగా ధర్మంగా 2014 నుంచి 19 వరకు మీ రమణమూర్తి పనిచేశాడంటే ఆ పదవిని నా వ్యక్తిగతంగా నా గురించి కానీ, నా కుటుంబ సభ్యుల గురించి కానీ, బంధువుల గురించి కానీ వినియోగించకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకి, ఆ ప్రాంతాలకి నేను కష్టపడి పనిచేస్తానని విశ్వాసం ఉంటే మళ్ళా నాకు ఓటేయండి. మళ్ళా అదే పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారు మన పార్లమెంట్ సభ్యులుగా కాదు, ఈ జిల్లాలే కాదు రాష్ట్రంలోనే మన పార్టీ ప్రతిష్ట, మన ప్రతిష్ట ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పిన యువ కిషోరం మన ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు. ఈ 10 సంవత్సరాలు ప్రజల గురించి పాటుపడ్డాడు, నీతిగా నిజాయితీగా ఉన్నాడని మీరు భావిస్తే మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద మరి 2 ఓట్లు వేసి అత్యధికమైన మెజార్టీతో ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారికి ఎమ్మెల్యేగా నాకు గెలిపిస్తారని తెలుస్తూ వచ్చి నమస్కరిస్తున్నాను. మడపం మీదుగా బుచ్చిపేట, ముసిరిగట్టు, ఉప్పరిపేట పంచాయతీల్లో కొనసాగిన ప్రచారంలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు, అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు 100కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తాను ఉప్పరిపేట రావడం మొదటిసారి అని వైసీపీ అరాచక పాలన గురించి దుయ్యబట్టారు. కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఉప్పరిపేట గ్రామం మొట్టమొదటిసారిగా వస్తున్న ఈ లైన్ లో ఇప్పుడు నేను రాలేదు. పప్పులు, ఉప్పులు, నూనె డబ్బాలకు ఛార్జీలు పెంచారు. దాని మీద ఇంటి మీద పన్ను పెంచుతున్నారు, చెత్త మీద పన్ను వేస్తున్నారు, నీటి మీద పన్ను వేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు, గ్యాస్ దిమ్మతాలకు ధర పెంచుతున్నారు. అంటే పేదవాడు బ్రతకటానికి
ఎటువంటి అవకాశం లేకుండా మీ అందరికీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి వచ్చారు. కరెంటు ఛార్జీలు ఈ అన్నిటితో పాటు ఈ రకంగా బాదుడు చేసిన తర్వాత ఏ ఒక్కరూ కూడా ఏ కార్యక్రమం చేయడానికి మనకి అవకాశం ఉండట్లేదు. అందుకనే మళ్ళీ చంద్రన్న వచ్చిన తర్వాత ధరలు అన్ని కూడా తగ్గిస్తాం, ధరలు అందుబాటులోకి తీసుకొని ఎంత దద్దబల్లాగా కూర్చున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. దానితో పాటు 2,30,000 ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్నాడు, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మెగా డిఎస్సీ ఇస్తామన్నాడు, దగా డిఎస్సీ పెట్టి 6,000 ఉద్యోగాలు ఇచ్చాడు. డిఎస్సీ పెడితే కనీసం 32,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇవ్వాలి, కానీ నోటిఫికేషన్ మాత్రం దానికి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరి బస్సులు వచ్చాయి ఈ రాష్ట్రంలో, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడా లేకుండా యువతకి ఉద్యోగాలు రాకుండా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నారు. అందరూ వచ్చి చదువుకున్నటువంటి యువతి యువకులు, కష్టపడే యువతి యువకులు, నైపుణ్యం కలిగినటువంటి యువతి యువకులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారన్న హామీ మీ అందరికీ కూడా ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు పెళ్లి కానుక ఎక్కడా కూడా లేదు, ఎంతో భారం పడి పెళ్లిళ్లు చేస్తున్నారు. మళ్ళీ పెళ్లి కానుక కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసుకొని వస్తాం. 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కేవలం అన్నా అని పేరు ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. ఎవరు తింటున్నారమ్మా అన్నా క్యాంటీన్లో భోజనం? పేదవాడు తింటున్నాడు. గతి లేనటువంటి వాడు ఆ పూటకైనా సరే భోజనం తినాలని చెప్పి 5 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇంత పెద్ద రాష్ట్రం ఉంది మనకి, ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు రాజధాని లేదనంటే ఎంత సిగ్గుచేటో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆ రోజు ఏదో మాయ మాటలు చెప్తే జగన్ కి చాలా మంది యువతి యువకులు ఓట్లేశారు. ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, భవిష్యత్తు లేవు. విద్యా దీవెన ద్వారా కూడా చాలా మంది పిల్లలకి ఈ రోజు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు విద్యా దీవెన 4 సార్లు విడతలుగా సంవత్సరానికి ఇవ్వాలంటే 3 సార్లు ఇచ్చి 1 సంవత్సరం ఎగ్గొట్టేస్తున్నాడు. మరి అదేమో కాలేజ్ వాళ్ళందరూ తల్లిదండ్రులు పట్టుకొని మీరు కడతారా, ఎగ్జామ్లు రాస్తారా, లేకపోతే కడతారా, సర్టిఫికెట్లు తీసుకుంటారా? ఇలా యువతి యువకులతో ఆడుకుంటే ఏ జగన్ మాత్రం ఎక్కడా కూడా స్పందించే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా పరిష్కారం రావాలంటే మళ్ళీ చంద్రన్న, పవన్ అన్న, మోదీ గారు కలయికతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలి. అది జరగాలనంటే మీరందరూ కూడా మరొక ఆలోచన లేకుండా ఎన్నికలు జరిగినప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైనటువంటి మెజారిటీతో మన ముందుకు ఎమ్మెల్యేగా వచ్చినటువంటి రమణమూర్తి గారికి, ఎంపీగా నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించమని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గురువారం ముసిరిగట్టు పంచాయతీ అంబోజిపేట గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి టీడీపీ పార్టీ అభ్యర్థి సీనియర్ నాయకులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. వీరిరువురి ఆధ్వర్యంలో వైసీపీ మాజీ సర్పంచ్ దుల్లా ఆనంద్ మరియు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు భగ్గు రమణమూర్తి టీడీపీ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భగ్గు రమణమూర్తి మరియు రామ్మోహన్ నాయుడు, మోహన్ రావు గారు, రామమోహన్ రావు గారు ఎక్కడున్నా అతను మాకు సంపూర్ణమైన మరి వార్తలుగా ఆశీస్సులు కలిపి ఉంటాయని నేను అనుకుంటున్నాను. 2014లో గెలుపుకి ఒక రకంగా నడగాం రామమోహన్ రావు గారి కారణం. అగల బాలకృష్ణ గారు వచ్చిన గొప్ప విషయం. ఈవేళ కలిపి అదే సంఘటన మన బొట్ట చంద్రనాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీకి రావడం, వారి తాలూగా కుటుంబం, అలాగే ఈ గ్రామంలో ఉండే వారి అభిమానులు ఈవేళ మన పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు గారి సంవత్సరంలో మరి మహిళలు గాని, యువకులు గాని, పిల్లలు గాని పార్టీలోకి రావడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది నర్సన్నపేట నియోజకవర్గంలోనే ఒక చరిత్ర. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా నడగాం తన ప్రభావం ఉంటుంది, నాకు తెలుసు. అది రాబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఈ ప్రాంతాలకి ఏ విధంగా నేను పనిచేశానో మీకు తెలుసు.
సాగునీటి రంగాన్ని కాలువలు మరమ్మతులు చేయడం కానీ మరి దానికి కావలసిన ఏర్పాట్లు చేయడమే కాకుండా అలాగే ఈ రోడ్డు మన ఉర్లాం నుంచి పవనాపల్లి వరకు 2 లైన్ల రోడ్డు చేసిన విషయాన్ని కలిపి మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే వాళ్ళకి గ్రామాల అభివృద్ధి అక్కర్లేదు, ప్రజల సమస్య అవసరం లేదు, దొరికినట్టు సంపాదనే వాళ్ళ ధ్యేయం. ఇసుకలోనే వస్తుందా, ఉద్యోగాలు పోస్టింగ్లు వేస్తే వస్తాయా, లేకపోతే ఏ విధంగా డబ్బులు మనం సంపాదిస్తాం, ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి దోసుకుంటాం. నర్సరిపేట ఇవాళ అందరి గురించి నిర్మిస్తే ఆ పార్క్ ని ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి అంతకంటే దుర్మార్గం ఉందా అని నేను ఒకటే విషయం చెప్తున్నాను. అభివృద్ధి అనే 2014 నుంచి 2019 వరకు పనిచేశాను. ఎక్కడ అవినీతికి తోవ లేకుండా, ఎక్కడూ ఎవరి వేలెత్తి చూపించకుండా, తెలుగుదేశం వాళ్ళని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా న్యాయము ధర్మము ఉంటే రమణమూర్తి వాళ్ళని నచ్చజెప్పి ఈ గ్రామాల అభివృద్ధి కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో నేను ముందున్నాను. ఏ రోజు కలిపి నా శాసనసభ్యత్వాన్ని నా గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ, స్నేహితుల గురించి కాకుండా ఏ ప్రజల ఓట్లతో గెలిచానో ఆ ప్రజలకు సేవకుడిగా ఉండాలనే పని చేశానని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. గ్రామ పెద్దలకి, సోదర సోదరిమణులకి ఎంతో అభిమానంతో ఆత్మీయ స్వాగతం పలికినటువంటి నడగాం గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నడగాం గ్రామం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సందర్భాల్లో వచ్చాం, కానీ ఈ రోజు చూస్తున్న నడగాం వేరు. ఈ రోజు నడగం తాలూకా ఊపు వేరు, నడగం తాలూకా ఉత్సాహం వేరు. నడగం బిగించిందన్న ఊపు ఈ రోజు అందరిలో కూడా కనిపిస్తుంది. నడగం నడుము బిగిస్తే నరసన్నపేటలో టీడీపీని ఎన్నికల్లో మనమందరం కూడా బాధ్యత తీసుకొని పెద్దలు స్వర్గీయులు రాడ మోహన్ రావు గారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా నివాళులు అర్పిస్తూ ఆయన తాలూకా కోరిక తెలుగుదేశం పార్టీ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనే ఆలోచనతో 2014లో ఎప్పుడూ జీవితంలో లేనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని మళ్లీ చక్కబెట్టాలనంటే తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. అలాగే ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి నాయకుడు కావాలి, అది రమణమూర్తి గారు అయి ఉండాలని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి రాడమోహన్ రావు గారు వచ్చారు. అదే క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్ని కూడా చూసి మళ్లీ ఒక మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకొని రావాలంటే మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో ఉన్నటువంటి పొత్తు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ చిన్ననాయుడు గారు కూడా ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ రోజు మన పార్టీలో చేరడం నిజంగా ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఆయన తాలూకా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం పలుకుతున్నాం. మీ యొక్క బలంతో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో నడగాల్లో చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి అఖండమైనటువంటి మెజారిటీ మన బూత్ లో సైకిల్ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే అటువంటి సందర్భంలో మళ్లీ పేద ప్రజలు, మనలాంటి గ్రామాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనంటే మన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకోవాలి. మనం మెచ్చే చంద్రన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. అది జరిగితే ప్రతి పేదవాడు సుఖంగా ఈ రాష్ట్రంలో బతకొచ్చన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నారు. యాక్సిడెంట్ లో మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. పెళ్లి కానుక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆడపడుచులకి పెళ్లిళ్లు చేస్తే ఆ ఆర్థిక భారంలో మనం కూడా కొంత సహాయపడాలని చెప్పి పెళ్లి కానుక ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఒక ఎత్తునైతే ఆ రోజు అడగకపోయినా ప్రతి సంక్రాంతికి మనం ఆనందంగా పండుగ జరుపుకోవాలని సంక్రాంతి కానుకలు ఇచ్చినటువంటి నాదుడు కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా చంద్రన్న బీమా లాంటి బీమా చూసారా? ఎక్కడా లేదు. రద్దు చేశాడు జగన్ వచ్చిన తర్వాత. చంద్రన్న బీమా లేదు, పెళ్లి కానుక లేదు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ఏ పథకం కూడా ఆపేసి ఈ రోజు బటన్ నొక్కితే డబ్బులు వస్తున్నాయని మాయ మాటలు చెప్తున్నాడు. గురువారం నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచార హోరులో మొత్తంగా 300 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల నాయకులు సింహ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అడపా చంద్రశేఖర్, సీనియర్ నాయకులు జల్లు చంద్రమౌళి, సింహ జగన్నాథం, సర్పంచ్ సూరన్నాయుడు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు విరివిగా పాల్గొన్నారు.
ఈనాటి స్పెషల్ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.